అరైవ్ అలైవ్ అని చెప్పి ఒక కార్యక్రమం ఈరోజు లాంఛనంగా మనము రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ ఒక కార్యక్రమంకి చాలా మనకు పాటలు రాసి పాటలు అందించి మనందరూ కూడా మోటివేట్ చేసిన మన చంద్రబోస్ గారు, అనంత్ శ్రీరామ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబిన్స్ గారు, సింగర్ రామ్ మిరేలా, అదేవిధంగా సురేష్ గానుగుల గారు, బీమ్స్ గారు, మోనా గారు, వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి హైదరాబాద్ పోలీస్ తరపు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకు మన హైదరాబాద్ సిటీ అడిషనల్ డీసీపీ రమావత్ అనే టీం కూడా మనకు యమలోక గురించి కూడా చాలా ఒక ఎంటర్టైన్మెంట్ కూడా, అదేవిధంగా ఒక మంచి సందేశం ఇచ్చే ఒక నాటకం కూడా చేయడం జరిగింది. అందరూ కూడా తెలుసు, మన దేశంలో మొత్తము 4.5 లక్ష యాక్సిడెంట్స్ అవుతున్నావు ప్రతి సంవత్సరం. దాదాపు 1,70,000 మంది చనిపోవడం జరుగుతుంది, చాలామంది ఇంజూర్డ్ కావడం జరుగుతుంది, చాలామంది కూడా ఫ్యామిలీస్ కూడా దీనివల్ల కూడా నష్టం కావడం జరుగుతుంది. హైదరాబాద్లోనే దాదాపు 3,000 యాక్సిడెంట్స్ అవుతావు, 300 మంది చనిపోవడం జరుగుతుంది, దాదాపు 3,500 మంది ఇంజురీస్ కావడం జరుగుతుంది, చాలామంది ఫ్యామిలీస్ కూడా నష్టం కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఒక్క యాక్సిడెంట్కి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడము, సెల్ ఫోన్ డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు, డ్రంకన్ డ్రైవింగు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ అని చెప్పి మనం గుర్తించడం జరిగింది. ఆల్రెడీ చాలాసారి కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసు చాలా అవేర్నెస్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ముందు నుంచి హైదరాబాద్ సిటీ పోలీసు మరి హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా కఠినంగా ఈ యొక్క ట్రాఫిక్ వయలేషన్స్ గురించి మనము యాక్ట్ చేయడం జరుగుతుంది. స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. స్పెషల్ డేస్లో మనము చెక్ చేయడం జరుగుతుంది. అవసరమైతే అక్కడక్కడే మనము వెహికల్ సీజ్ చేయడము, ఫైన్ చేయడము అంతా చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీరందరూ కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు ట్రాఫిక్ పాటించండి. మీరు మీ కుటుంబం మంచి ఉంటుంది, మీరందరూ కూడా మంచి ఉంటారు, అందరూ కూడా బాగుంటుంది. మీరందరూ కూడా అరైవ్ అలైవ్ అనే ఒక కాన్సెప్ట్తోని మీరందరూ కూడా మీ ఒక దినచర్య కార్యక్రమం మీరందరూ కూడా చేసుకోవాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ సిటీలో ఒక ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి మనము పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని కెమెరాస్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఆటోమేటిక్ వయలేషన్ ఎవరెవరు చేస్తున్నారు కూడా గుర్తించడానికి కూడా సాంకేతిక పరిజ్ఞానం కూడా యూజ్ చేసి వచ్చే రోజు ఈ ట్రాఫిక్ వైలేట్ చేసేవాళ్ళు, ఎందుకంటే ట్రాఫిక్ వైలేట్ చేస్తే మీరు నష్టం పోరు, బట్ మీరు నష్టం కాకుండా వేరే వాళ్ళు కూడా నష్టం చేసే అవకాశం ఉంది. అందుకు మనం చాలా కఠినంగా వివరిస్తాను. సో అందరు కూడా గుర్తించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఆల్రెడీ హైదరాబాద్ సిటీ పోలీసు మనము వర్షం వచ్చినా ఎండ వచ్చినా మీ అందరి కోసం కూడా చాలా పనిచేయడం జరుగుతుంది. చాలాసార్లు కూడా మీరు చూసుంటారు, మనము ఎవరు వర్షం వస్తే ఎవరు బయట రారు, కానీ మన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసు హైదరాబాద్ సిటీ పోలీసు ఎప్పుడు కూడా మీకోసం రోడ్డు పైన ఉంటారు. మీరందరూ కూడా మీ ఇంటికి జాగ్రత్తగా చేరుకోవడానికి చాలా కృషి చేస్తుంటారు. నా తరపు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి కూడా వాళ్ళందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. ఈరోజు దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక జీవన్ దాన్ కార్యక్రమం చాలా రోబస్టు, చాలా ప్రతిష్టాత్మకంగా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు వేల మందిలో మనము మన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళ అవయవాలని మనము ట్రాన్స్పోర్ట్ చేసి ఈరోజు దేశంలోనే ఒక మాదిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్గా మనము పోలీస్ సిస్టమ్గా మన హైదరాబాద్ సిటీ పోలీసు పనిచేసి చెప్పడం చాలా గర్వంగా సంతోషంగా అనిపిస్తుంది. క్షణంలోనే మనము ఇంకా అన్ని ట్రాఫిక్ బంద్ చేసి మన అందరు వాళ్ళు ఆర్గన్స్ కోసము హాస్పిటల్ చేర్చుకోవడానికి సెకండ్స్లో మనము మినిట్స్లో అవయవాలని మనము అక్కడ తరలించడము, మనము ట్రాన్స్పోర్ట్ చేసి అన్ని కూడా మన ఆర్గాన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి చేసి చాలామంది ప్రజల్లో ఒక కుటుంబాల్లో మనము వెలుగు తీసుకోవడానికి హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా కృషి చేసింది. వాళ్ళందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. ఈరోజు దేశంలోనే మన జీవన్ దాన్ కావచ్చు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ బాగా కృషి చేస్తుందని చెప్పడం నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది. అదేవిధంగా చాలామందిలో మనము ఏమాత్రం యాక్సిడెంట్ అయితే
హెల్ప్ చేస్తే సాయం చేస్తే మాకు శిక్ష పడుతుంది, మన పోలీస్ స్టేషన్ తిరగాలని చెప్పి చాలామంది భ్రమలో ఉన్నారు. మీరు అలాంటి భ్రమే పెట్టుకోవద్దు. ఎక్కడైనా మీరు యాక్సిడెంట్ అయితే ఎవరో సాయం కోరితే మీరు ఇమీడియట్లీ అక్కడ వెళ్ళి వారికి సాయం చేయాలని చెప్పి కోరుతున్నాను. మీరందరూ కూడా ఒక గుడ్ సమారిటన్గా కావాలని చెప్పి కోరుతున్నాను. మనం కూడా ఎవరెవరు ఇలాంటి పని చేస్తారు, గుడ్ శామరిటన్గా మనము మంచి పని చేస్తారో వాళ్ళందరూ కూడా మనం లిస్ట్ అవుట్ చేసి ప్రతి నెల కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా వాళ్ళు గౌరవిస్తాము. ఒక కొత్త సంప్రదాయాన్ని కూడా మనము నాంది పలకడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ముందు వచ్చి సాయము, యాక్సిడెంట్లో ఎవరు సాయం కావాలంటే వాళ్ళందరూ కూడా మీరు సాయం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో చాలామంది మనకు సహకరించారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన జాయింట్ సిపి జోయల్ డేవిస్కి, ఆయన బృందానికి నా తరఫు నుంచి పేరుగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రాష్ట్ర డీజీపీ గారు, మన పెద్దలందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్, జై హైదరాబాద్ పోలీస్.